హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి. ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ప్రెసిడెంట్ది టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. ఓకేనా. ఇతన్ని మనం ఫస్ట్ సిటిజన్, భారతదేశ ప్రథమ పౌరుడు అని అంటాం. మన దేశంలో హయ్యెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందంటే అది ప్రెసిడెంట్. ఇతను సర్వసైన్యాధ్యక్షుడు. పార్లమెంటు ఉభయ సభలను ఈ రాష్ట్రపతి సమావేశపరుస్తారనమాట. ప్రజెంట్ మన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము గారు. ఓకేనా. రెండవది ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి. ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఈ ప్రధానమంత్రి ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఉంటారు, ఇంకా మంత్రివర్గం ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధాలు వాళ్ళకి చేరవేస్తాడనమాట. రాష్ట్రపతికి మంత్రివర్గం మధ్య ఒక సంబంధంగా వ్యవహరిస్తారు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. ఇంకా కేంద్ర వ్యవహారాల గురించి, చట్టాన్ని ఎలాగా ముందుకు నడిపించాలి, చట్టంలో ఏమేమి మెలకువలు తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయాలన్నీ తీసుకుంటుంది కదా. సో ఆ నిర్ణయాలన్నీ రాష్ట్రపతికి తెలియచేస్తాడనమాట. సో రాష్ట్రపతి నామమాత్రంగా పేరుకు మాత్రం ఉంటారనమాట. ప్రధానమంత్రి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాడు. ఓకేనా. మూడవది వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి. ఈ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఆర్టికల్ 63 ప్రకారము భారతదేశ ఉపరాష్ట్రపతి అనేది దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి అన్నమాట. ఇతను 5 సంవత్సరాల పాటు సేవలు అందిస్తాడు. ప్రజెంట్ ఎవరు ఉపరాష్ట్రపతి అంటే జగదీప్ ధన్ఖర్. ఓకేనా. నాలుగవది మినిస్టర్ అంటే మంత్రి. మనకు తెలుసు కదా, మినిస్టర్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరినీ మంత్రులు అంటారు. వాళ్ళలో చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి. ఓకేనా. డిప్యూటీ మినిస్టర్స్ కూడా ఉంటారు, అవునా కదా. సో మినిస్టర్స్ అంటే మంత్రులు అన్నమాట. ఐదవది గవర్నర్ అంటే గవర్నరే అంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అని అంటే ఎస్ అబ్దుల్ నజీర్. ఓకేనా. అది తెలంగాణ గవర్నర్ వచ్చి జిష్ణుదేవ్ వర్మ. సో ఈ పదాలని తెలుగులో ఏమంటారో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.